ఎందుకు రాయను కొడతా ఈ వీడియో చూసిన తర్వాత మీకు కొంచెం కోపం వచ్చింది కదా, నాకు కూడా వచ్చింది. ఎట్ ద సేమ్ టైం నాకు నా స్కూలింగ్ డేస్ కూడా గుర్తొచ్చాయి. నేను నా స్కూలింగ్ అంతా కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. అప్పట్లో మా క్లాస్కి ఒక లీడర్, ఒక డస్టర్, ఒక చాక్ పీస్ ఇవన్నా లేకపోయినా సరే ఒక స్టిక్ అయితే మాత్రం కంపల్సరీగా ఉండేది. ఎప్పుడైనా హోంవర్క్ చేయకపోయినా, క్లాస్లో అలర్ట్ చేసినా, లేకపోతే మార్క్స్ తక్కువ వచ్చినా సరే సార్ చుట్ట పొడిచేవాడు. కొట్టడం అంటే మామూలు కాదు, కుప్పని కొట్టేవాడు. ఈ విషయాన్ని మేము ఇంటికి వెళ్ళి పేరెంట్స్తో కూడా చెప్పుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే ఒకవేళ చెప్పినా సరే ఏదో పని చేస్తా, లేకపోతే సార్ నేను ఎందుకు కొడతారని సార్లపై స్టాండ్ తీసుకునేవారు మా పేరెంట్స్. అంతెందుకు ఎప్పుడైనా స్కూల్ క్యాంపస్లో నడుచుకెళ్తుంటే సార్ ఎప్పుడైనా ఎదురొస్తుంటే మేము వేరే వే తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళం, అంత భయం ఉంటుంది. దాని తర్వాత ఏమైందంటే గవర్నమెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చింది, ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఒక యాక్ట్ తీసుకొచ్చింది 2009. ఈ యాక్ట్ ప్రకారం టీచర్ ఎప్పుడైనా సరే స్టూడెంట్ని కొట్టినా లేకపోతే అబ్యూస్ చేసినా సరే వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ ఆర్ లీగల్ పనిష్మెంట్ తీసుకున్న రైట్ గవర్నమెంట్ ఉంది. ఈ యాక్ట్ మెయిన్ మోటో ఏంటంటే పిల్లలకి ఎప్పుడైనా సరే పనిష్మెంట్ ఇచ్చి చదివించడం వల్ల వాళ్ళకి ఫియర్ అండ్ యాంగ్జైటీ పెరిగిపోతుంది, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, అండ్ దెన్ వే స్టార్ట్ హేటింగ్ స్కూల్ అండ్ స్టడీస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇలా కొట్టి చదివించడం వల్ల వైలెన్స్ ఇస్ ద ఓన్లీ వే టు సాల్వింగ్ ద ప్రాబ్లమ్ అనే ఒక మైండ్ సెట్ పిల్లల్లో క్రియేట్ అయిపోతుంది. సో ఈ యాక్ట్ నేను కంప్లీట్గా రెస్పెక్ట్ చేస్తాను, సపోర్ట్ కూడా చేస్తాను. బట్ ఇలాంటి యాక్ట్స్ బ్యాలెన్సింగ్గా ఫంక్షన్ అవ్వాలంటే ఈ లాస్ ఎంత స్ట్రిక్ట్గా అయితే ఉన్నాయో ఇంట్లో పేరెంటింగ్ సిస్టమ్ కూడా అంతే స్ట్రిక్ట్గా ఉండాలి. పిల్లలకి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలో నేర్పించాలి, వాల్యూస్ నేర్పించాలి, ఎథిక్స్ నేర్పించాలి, పేషెన్స్కి ఎలా ఉండాలో నేర్పించాలి, పాజిటివ్ మైండ్ సెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి నేర్పించాలి. ఇవన్నీ నేర్పించినట్లే ఇలాంటి యాక్షన్ కూడా బ్యాలెన్సింగ్గా ఫంక్షన్ అవుతుంది. ఎప్పుడైతే పేరెంటింగ్ సిస్టంలో ప్రాబ్లం ఉందో లేకపోతే అప్బ్రింగింగ్లో ప్రాబ్లం ఉందో పిల్లలు ఎలా వైలెంట్గా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు చదువుకుంటున్న 10th క్లాస్ అండ్ +2 స్టూడెంట్ కూడా చెప్తుంది, వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఎందుకంటే ప్రతి టీచర్ కూడా వీళ్ళ ఇన్నోసెంట్ అయితే ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఏదో ఒక టీచర్ ఈ లాస్ అని పక్కన పెట్టి కాస్త ఈగోగా తీసుకున్నాడంటే నీ రిప్స్ మీద ఒక స్ట్రాంగ్ పంచ్ ఇచ్చి దవడ మీద ఒకటి గట్టి కొడితే 10th క్లాస్లోనే నీ ఫోటోకి దండ పడిపోతుంది. సో బీ రెస్పెక్ట్ఫుల్, బీ డిగ్నిఫైడ్ అండ్ రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్. థ్యాంక్ యూ.